హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. ఈశ్వరుడు నోరిచ్చేశాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసేయడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఏదనిపిస్తే అది చెప్పేయడం, యూట్యూబ్లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరికి కేసులు పెడితే గనుక సారీ చెప్పి తప్పించుకోవడం. ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఈవెన్ ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంది అదే. ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముదురు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేస్తూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి థంబ్నెయిల్స్ మాత్రం ఉంటాయి ఇలా బెట్టింగ్ యాప్స్ అని. శభాష్ అని కొందరు మెచ్చుకుంటున్నారు కూడా. దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబ్ వేశాడు. చివరికి కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇంతకీ ఇతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా? ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగింది ఇదే పర్యవసానమా అనేది చాలా మంది అంటున్నారు. బట్ ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చిబూతులు, ఇలా ఇవన్నీ ఆయన వీడియోలలో ఉన్నామన్నమాట. లాస్ట్కి ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. స్టార్టింగ్లో అయితే పూర్తిగా చూపించేస్తాను, పూర్తి వరకు చూసేయండి అని చెప్పి. ఇప్పుడు ఇదే అన్వేష్ మెదడుకు అంటుకుంది. ఇక మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. కేసు దాకా వచ్చింది పరిస్థితి. మరి తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు, ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దూరం వెళ్ళిపోయాయండో. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్కు కోపం తెప్పించాయి. ఇక తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎస్ శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజ్లపై ఆరోపణలు చేశారు. ఏమనంటే మెట్రో ట్రైన్ మీద మనకి పోస్టర్లు అతికించారు కదా బెట్టింగ్ యాప్కి సంబంధించి, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు అయితే నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. అయితే 300 కోట్ల లంచం తీసుకొని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను కూడా బయటపెట్టేశాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు జనాలందరూ కూడా అన్వేష్కి మద్దతుగా నిలిచారు. శభాష్ అన్న అని చెప్పి మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ చాలామంది తిట్టినోళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. బట్ జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్కి బాగా వ్యూస్ వస్తాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్టుగా అందరినీ తిట్టడం మొదలు పెట్టేశాడు. ఇక స్టార్టింగ్లోనేమో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చివరి వరకు చూడండి అని చెప్పడము. ఇక ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ల పైనే తన బూతు పురాణం విప్పేశాడు. ఇప్పుడు ఇంకేముంది, కేసులో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి చూడాలి. మరి ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ గురించి, దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ గురించి రోజుకొక వీడియో పెట్టి ఇలా బయటికి వచ్చిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మరి ఇప్పుడు ఏ జైల్లో ఉండబోతున్నాడో చూడాలి.